శృతి హాసన్ కెరీర్ ఇప్పుడు సూపర్ స్పీడ్తో దూసుకుపోతుంది. భాషతో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. విజయాల పరంగా వెనుకబడిన, అవకాశాల పరంగా కొదవలేదు. ఏదో ఒక ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నారు. వాల్తేరి వీరయ్యతో మాస్ హిట్ తర్వాత సల్లార్లో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇతర భాషల్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మధ్యనే కూలీలో కూడా నటించి మెప్పించింది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్పేసింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్స్ ఎంతో వినయంతో ఉంటారండి. ఇక్కడ సంస్కృతికి, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సినిమా ప్రారంభోత్సవం రోజున దేవుళ్లకు నమస్కరించడం, మనసులో కోరికలు కోరుకోవడం, పూజలు చేయడం వంటివి బాగా కనిపిస్తాయి. సౌత్ అన్ని ఇండస్ట్రీలో ఇలానే కనిపిస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో నాకు ఇదంతా చాలా కొత్తగా అనిపించేది. ఎందుకంటే మా ఇంట్లో అలా చేయడం ఎప్పుడు చూడలేదు. ఆచారాలను మా ఇంట్లో ఎవ్వరూ నమ్మరు. పూజలు, పునస్కారాలు పెద్దగా ఉండవు. కానీ ప్రతి విషయంలోనూ క్రమశిక్షణ ఉంటుంది. సౌత్లో ఉన్నట్లు ఈ రకమైన కల్చర్ బాలీవుడ్లో పెద్దగా కనిపించదన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారని, హిందీ సినిమాలు చేస్తున్నప్పుడే ఈ రెండు పరిశ్రమల మధ్య డిఫరెన్స్ తెలుస్తుందన్నారు. సౌత్లో బాగా డబ్బు సంపాదించిన వారు కూడా చాలా పద్ధతులు పాటిస్తారన్నది. వారు ఇప్పటికీ అదే పాత పద్ధతిని కొనసాగించడం చూస్తుంటే వీరు ఇంకా పాత అంబాసిడర్ కార్లోనే ప్రయాణిస్తున్నారా అనిపిస్తుందన్నారు. లగ్జరీ వస్తువులతో తమ సక్సెస్ని నిరూపించుకోవాలని అనుకోరన్నది. కమల్ హాసన్ కూడా ఆచారాలు పాటించరు. దేవుళ్ళు, దెయ్యాల గురించి టాపిక్ను ఆయన టచ్ కూడా చేయరు. పలు సందర్భాలలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కాంట్రవర్సీ అయ్యాయి. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ వ్యక్తమైంది. కమల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తాము నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉంటారు. కమల్ లాగానే తనయ శృతి హాసన్ కూడా ఉంటుందని ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది.